నందు హీరోగా నటించినటువంటి సినిమా 'సైక్ సిద్ధార్థ్'. ఈ సినిమాకి సంబంధించి అతను చాలా ప్రమోషన్స్ చేశాడు. చాలా ఏడ్చాడు. అలాగే డిసెంబర్ 12 రిలీజ్ కావాల్సినటువంటి సినిమాని ఆ సినిమా మీద ఉన్నటువంటి నమ్మకం వల్ల జనవరి 1 రిలీజ్ చేస్తా అని చెప్పేసి పోస్ట్‌పోన్ చేశాడు. చాలా భారీ స్థాయిలో ప్రమోషన్ చేశాడు. అట్ ద సేమ్ టైమ్ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో కూడా సినిమా రూపొందిందని చెప్పినటువంటి ఒక మాట కూడా చెప్పారు. ఎలా చూసినా సరే ఒక అంచనాలు పెంచారు. భారీగా అంచనాలు పెంచారు. అట్ ద సేమ్ టైమ్ 'అర్జున్ రెడ్డి' లాంటి సినిమా కూడా వస్తుందని చెప్పేసి కూడా ఒక మాట అన్నారు. సో ఇవన్నీ పాజిటివ్ థింగ్స్ వల్ల సినిమా మీద భారీ అంచనాలొచ్చాయి. అట్ ద సేమ్ టైమ్ ఆడియన్స్‌లో కూడా మంచి క్యూరియాసిటీ క్రియేట్ అయింది. మొత్తంగా మరి ఈ సినిమా ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. 1 ఇయర్‌ల టాప్ కంపెనీ బిజినెస్ మొత్తం నాకిపోయి ఆడ మురికి కాలంలో బస్తున్నాడు చెత్త. 'సైక్ సిద్ధార్థ్' కథగా చూస్తే గనక సిద్ధార్థ్ అనే ఒక హీరో ఉంటాడు. అతనికి సంబంధించి త్రిష అని ఒక అమ్మాయి ఉంటుంది. వాళ్ళిద్దరు కూడా ఆల్రెడీ లవర్స్ ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళిద్దరూ ఒక మంచి బిజినెస్ చేయాలని చెప్పేసి ఒక ప్రయత్నంతోటి ఒక పార్ట్నర్‌ని వెతుక్కుంటారు. అతని పేరు మల్సూర్. పార్ట్నర్‌గా వచ్చిన అతను వీళ్ళిద్దరి తర్వాత మోసం చేస్తాడు. అయితే ఆ తర్వాత త్రిష, మల్సూర్ ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. ఆ కారణంగా సిద్ధార్థ్ చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాడు. చాలా దారుణంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాడు. ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉంటాడు. రకరకాలుగా అటు ఇంటి రెంట్ కూడా కట్టలేని పరిస్థితిలో ఉంటాడు. అట్ ద సేమ్ టైమ్ శ్రావ్య అనే ఒక అమ్మాయి తన పెళ్ళైపోయింది. ఒక కొడుకుంటాడు, పెళ్ళైపోయింది. ఆ తర్వాత అతను భర్త పెట్టే హింసలు తట్టుకోలేక ఆమె పారిపోయి అతను ఉండేటువంటి బస్తీలోనే ఉంటుంది. సో వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ బిల్డ్ అవుతుంది, సిద్ధార్థ శ్రావ్య వద్ద ఎలాంటి రిలేషన్ బిల్డ్ అయింది, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఎలా జరిగిందనేది మొత్తంగా కథాపరంగా చూస్తే కనుక కనిపిస్తుంది. సో సింపుల్గా కథనం చూస్తే కనుక సినిమా ఏమాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకట్టుకోలేని కథనంతో కనిపిస్తుంది ఈ సినిమా. అంటే 'సైక్ సిద్ధార్థ్' అనేటువంటి ఒక టైటిల్ పెట్టడం కూడా ప్లస్ పాయింటా మైనస్ పాయింట్ అంటే కనుక ఖచ్చితంగా మైనస్ పాయింట్ అనే చెప్పాలి. అటు సైకిక్గా బిహేవ్ చేసినట్టుగా కనిపించదు అక్కడ. ఎందుకంటే భయపడుతూను, పిరికివాడుగాను, లేదా ఇబ్బంది పడంగాను, లేదా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నటువంటి వాడు కనిపిస్తాడు. అందువల్ల అతను సైకిక్గా ఎక్కడ బిహేవ్ చేసినట్టు కూడా కనిపించడు. సో ఆ కారణంగా 'సైక్ సిద్ధార్థ్' అనేది పెద్దగా మైనస్ లాగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం సినిమాకి సంబంధించి జెన్జీ కిడ్స్కి ఎక్కువగా టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. జెన్జీ కిడ్స్ కూడా చాలా పెద్దగా ఆకట్టుకునేటువంటి అంశాలు ఏవి కనపడదు సినిమాలో. బలవంతంగా ఇరికిచ్చినటువంటి సన్నివేశాలు కనిపిస్తున్నాయి తప్ప ఎక్కడా న్యాచురల్గా వెళ్తున్నటువంటి కంటెంట్ కాక కనపడదు మనకు. ఆ కారణంగా జెన్జీ కిడ్స్ కూడా ఈ సినిమా పెద్ద కొంచెం ఇబ్బందికరంగా కనిపిస్తుంది. అంటే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి చూస్తే కనుక ఆ శ్రావ్య ఇతని మధ్య ఉన్నటువంటి రిలేషన్ కావచ్చు, ఆ రిలేషన్ సంబంధించి చాలా లోగా కనిపిస్తుంది. అంటే అంత సడన్గా దారుణమైనటువంటి వ్యక్తితోటి ఆమె ఆ కుర్రాన్ని తీసుకెళ్ళి అతనికి చూపించడం, లేదా ఆ కుర్రాన్ని బాగు చేయడం కోసం, లేకపోతే తర్వాత అతను రంగులేసుకున్న కారణాలుగా డబ్బులు వచ్చినట్టుగాను ఇలా చూపించినట్టు కథ. అంటే ఫస్ట్ హాఫ్ గాను ఒక రకంగాను, సెకండ్ హాఫ్ ఒక రకంగాను కనిపించినట్టుగాను ఉంటుంది. అట్ ద సేమ్ టైం కథనం పరంగా చూసుకుంటే కనుక ఎక్కడ ఎట్టి పరిస్థితులు ఆకట్టుకోలేనటువంటి సన్నివేశాలు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ కారణంగా 'సైక్ సిద్ధార్థ్' సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకట్టుకోలేకపోయినటువంటి సినిమాగా కనిపిస్తోంది. సో టెక్నికల్గా చూస్తే కనుక మ్యూజిక్ బాగుంది, చాలా బాగుంది. సాహిత్యపరంగా కూడా ఆకట్టుకోలా ఉంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం ఎడిటింగ్ పరంగా చూసుకుంటే చాలా షార్ట్గా 2 అవర్స్లోనే ఫినిష్ చేసినట్టుగా కనిపిస్తుంది. కాకపోతే 2 అవర్స్లో కూడా మనకి చాలాసేపు చూసినట్టుగా కనిపిస్తుంది. అంటే అదే స్క్రీన్ ప్లే ఉన్నటువంటి చాలా లోపాల వల్ల ఈ కారణంగా సినిమా కనిపిస్తుంది. సో ఆర్టిస్టుల పరంగా చూసుకుంటే నందు చాలా బాగా పర్ఫామ్ చేశాడు, ప్రయత్నం చేశాడు. అట్ ద సేమ్ టైం అక్కడక్కడ డీజే టిల్లు, సిద్ధు జనరల్ గడ్డని కూడా గుర్తు చేసేటట్టుగా కనిపిస్తూ ఉంటుంది మనకు మామూలుగా అక్కడక్కడ. అట్ ద సేమ్ టైం శ్రావ్యగా యామిని భాస్కర్ నటించినటువంటి పాత్ర అది. అంటే యామిని భాస్కర్ చూడడానికి చాలా బాగుంది, హోమ్లీగా కనిపిస్తూ ఆ క్యారెక్టరైజేషన్ కూడా ఆకట్టుకునేలాగా ఉంది. తన నటన కూడా బాగుంది. సో మిగతా పాత్రలు మల్సూర్ కావచ్చు, గత ఫ్రెండ్స్ పాత్రలో కావచ్చు, రకరకాల క్యారెక్టర్లను కూడా ఇలా ఫోర్స్డ్గా వచ్చి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది తప్ప అట్ ద సేమ్ టైం త్రిష అని చెప్పేటువంటి అమ్మాయి పాత్ర కూడా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కంప్లీట్గా. సో ఆ కన్ఫ్యూజింగ్గా రావడం అనేది వల్లనే సినిమా ప్లస్ పాయింట్ అవుతుంది అనుకుంటారు, కానీ ఆ కన్ఫ్యూజన్ అనేది ఈ సినిమాకి మైనస్ పాయింట్ అయింది అనేది కొంచెం ఫైనల్గా చూస్తే కానీ అర్థమవుతుంది మనకు. సో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. కంటెంట్ పరంగా చూస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకట్టుకోలేకపోయినటువంటి కథనం కంటెంట్ తోటి సినిమా కనిపిస్తుంది 'సైక్ సిద్ధార్థ్'. ఆ కారణంగా ఈ వారంలో చూడాల్సినటువంటి ప్రేక్షకులకి చూసే అవకాశం తగ్గిపోయినట్టుగానే కనిపిస్తోంది ఈ సినిమా. లోఫర్ గాడు